శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కల లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో గురువారం బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని వరల్డ్ బ్రెయిలీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు పన్నాడ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పలువురు దివ్యాంగులైన అల్లు రమ, మొంగటి రాజులమ్మ, కెల్లి మంజులను ఘనంగా సన్మానించారు. 1809 జనవరి 4న ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్కు 200 మైళ్ల దూరంలో కురువే అనే గ్రామంలో జన్మించారని రవికుమార్ తెలిపారు. 5 ఏళ్ల వయసులో పూర్తిగా చూపుని కోల్పోయినప్పటికీ బ్రెయిలీలో ఉన్న చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు అతన్ని వారి మిగతా పిల్లలతో పాటు స్కూల్లో చేర్పించారన్నారు. బ్రెయిలీ చదువులో చూపించిన ప్రతిభ కారణంగా 17 ఏళ్ల వయసులో అదే స్కూలుకు ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారని ఆయన గుర్తు చేశారు. 1932లో బ్రెయిలీ లిపిని విశ్వవ్యాప్తంగా ఇంగ్లీష్ పాటలో కూడా ఉపయోగించడం ప్రారంభించారని రవికుమార్ తెలిపారు. ప్రపంచంలో ఏ భాష అయినా కేవలం 6 చుక్కల ద్వారా నేర్చుకునే విధంగా రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భంగా బ్రెయిలీ గౌరవార్థం మన దేశంలో ₹2 నాణ్యాన్ని ముద్రించడం అభినందనీయమన్నారు. మన సీనియర్ సభ్యులు మరియు సెక్రటరీ గారు రామ మేడం గారికి చిరు సత్కారం మేడం గారు కొంచెం ముందుకు రండి. అలాగే తిరుమలరావు గారు కూడా రాజురామ్ గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్ గారు కూడా, మంజుల మేడం గారు కూడా అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా సభ్యుల సహకారం లేదే ఎవరు ఏం చేయలేము, ముందుకెళ్ళలేం. థ్యాంక్స్ మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సిల్లా మణికంఠ గారికి చెప్పవలసిందిగా. అతను జననం 1809 సంవత్సరంలో జన్మించారు. అతను ఈ అందరూ అసలు ఎలాగా రేపు చదవాలంటే మనం కళ్ళు ఉంటే గానీ చదవలేం. అలాంటి దానికోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టారు. ఈ సందర్భంగా బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము నిశ్చయించుకున్నాం. సహకరించినటువంటి మిగతా మన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన లయన్ గణపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అల్లు రమ మేడం గారు, జూనియర్ అసిస్టెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు.